నేను సాయించి వారు ప్రభుని గణపరుస్తూ బ్రతకాలని నాలో ఎంతలకి దేవుని యొక్క ఆత్మ బలపరుస్తూ ఉంటాను. దేవుని యొక్క ఆత్మ నన్ను నడిపిస్తూ ఉన్నాను. ఆ నడిపించే ఆత్మ ద్వారా నేను నడిపించబడటానికి దేవుడు ఏం చేయాలి? నాకు సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయాలి. ఆ సహాయం చేసేదాని కొరకు మన పరిశుద్ధ లేఖనాలను అందిస్తున్నప్పుడు దావీదు మహారాజు అంటూ ఉంటాడు, అయ్యా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు అంటున్నాడు. ఎందుకు అంటాడంటే ఆ మాట, ఆత్మను తీసివేసే పరిస్థితులు కూడా ఉన్నాయా? మరి ఎందుకు అంటున్నాడు ఆ మాట అని మనం గ్రహించుకునే వారిగా ఉంటాం. దేవుడి యొక్క సంకల్పం బట్టి మన జీవితంలో దేవుడు అనుగ్రహించే పరిశుద్ధమైన ఆత్మ చేత మనం బ్రతికే వారిగా ఉండాలి. లౌకిక ఆత్మ ఉంది, లేకపోతే భ్రష్టాత్మలు ఉండి నాశనానికి నడిపించే ఆత్మ, ఇటువంటి పరిస్థితి నుంచి తప్పించుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ చేత మనం బ్రతికించబడే వారిగా ఉండటానికి సహాయం చేస్తూ మనతో మన ప్రభు ఉంది, మనతో దేవుని మాటను మనకు అనుగ్రహించి జీవించి నడిపిస్తూ సౌలు యొక్క జీవితంలో మనం చేస్తే, సౌలు ఒకానొక సమయంలో అతని గురించి చెప్పబడుతుంది. అతడు దేవుని ఆత్మతో నింపబడ్డవాడిగా, మరి తనకు నూతన మనసు వచ్చినట్లుగా దేవుడు చదివిస్తాం. అదే సౌలు తర్వాత కొంతకాలంలో చూస్తే ఆ సౌలు ఏ విధంగా ఉంటుందంటే దురాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తిగా, లేదు మరి ఆ చెడు ఆత్మ చేత ఏం చేస్తున్నాడు? దావీదుని శోధిస్తూ ఎందుకు అనగా తనలో ఉండవలసిన పరిశుద్ధమైన ఆత్మ ఆ తనలో ఆ పరిశుద్ధమైన కార్యము కలగకుండా ఈ చెడు ఆత్మ చేసుకోవాలంటే అర్థాలోచనలు గుర్తిస్తుందన్నమాట. ఇంకే దినాల దేవుడు అసలుగా మనకు అర్థమవుతానికి సహాయం చేస్తూ దేవుడు మన ఇంటికి తీయకపోతున్నాడు. ఈ ఆత్మను మనము వివేచించే వారిలో కూడా ఉండాలి. ఈ ఆత్మ మంచిగా చెడుగా అనేది వివేచించే వారిగా మనం ఉండాలి. ఉండటానికి దేవుడు యొక్క వాడుతుంది. వివేచించే ఆత్మను కూడా దేవుడు ప్రసాదిస్తూ ఉంటాడు, దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి మంచి కలిగినదాకా కొందరికి వివేచించి ఆత్మను దేవునికి మంచి కలిగినదాకా ఆ మనసులో పనిచేస్తుంది దేవుని ఆత్మ, లేకపోతే పెద్ద ఆత్మ అనేది తెలుసుకున్నట్టుగా కూడా దేవుడు కృపను ఇస్తున్నాడు. దేవుడికి మంచి కలిగినదాకా అనేది జ్ఞాపకం చేస్తూ గత దినాల్లో చెప్పిన మాటలు మనకు గుర్తు చేస్తూ మళ్ళీ ఏమంటాడంటే మనం రెండింటిలో మేలు పొందేవారుగా ఉండాలి. తర్వాత వాడబారని కాష్టముగా ఉండాలి. మరి ఈ దినాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడుతూ సహాయం చేస్తూ ఏమంటాడంటే నిత్య కాష్టముగా దేవుడికి నమ్మకం ఆ నిత్య కాష్టముగా మనం ఉండాలి. లేకపోతే నిత్య కాష్టమైన దేవుడి దగ్గర మనం బ్రతుకుతూ ఆ నిత్య కాష్టానికి మనం ఏ రీతిగా వాడుతున్నట్టు రంగాల్లో కూడా మనకు సహాయం చేస్తూ మాట్లాడుతున్న ఈ సంగతిని మనం బ్రతికిపోవడానికి దేవుడు ఏం చేయాలి? దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. నేను చెప్తే వచ్చేది, ఇంకొకరు చెప్తే వచ్చేది. దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఆ కృప అనుగ్రహించబడినట్లే మనకు తీసుకోగలిగే వారిగా ఉంటా ఉన్నాను. మనకి దేవుని యొక్క లేఖనాల నుంచి మన వెంటనే జాగ్రత్త చేస్తూ ప్రభు చెప్తున్న సంగతిని అంటాం. క్రీస్తు వేసినట్టు వాక్య సెలవిస్తుంది. ఆయన కలిగిన క్రీస్తు యేసు ఆత్మ చేత మనం నడిపించబడాలి. క్రీస్తు యేసు ఆత్మ ఏంటి? క్రీస్తు యేసు ఆత్మ ఏంటి? ఆ ఆత్మ చేత మనం నడిపించబడాలి అని లేఖనం సెలవిస్తాం. పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించడానికి మన వినికిని జాగ్రత్త చేస్తూ మనము దేవుని కొరకు నిత్య స్వాస్థ్యంగా బ్రతకడానికి నాకు
జీవిస్తున్నాం. మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉండాలి. ఆ మనలో ఉండే ఆ ఆత్మ ద్వారా మనం బ్రతక క్రీస్తు యొక్క ఆత్మ ఏం చేస్తూ వచ్చింది, ఏ రీతిగా నిత్య స్వాస్థ్యములో ఆ ఆత్మ నివాసం చేసి అదే ఆత్మ మనలో బలపడుతుందో పరిశుద్ధ లేఖనం ద్వారా చూద్దాం. సరిచేయండి రోమపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం నుంచి నూట 38వ పేజీ అది కోసమే బాగా 138 పేజీ. ఇప్పుడు గమనిస్తాం 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క లింగము. క్రీస్తు యేసునందు ఏ ఆత్మ ఉందంటే జీవమునిచ్చు ఆత్మ. అలా ఈ జీవమునిచ్చు ఆత్మ చేత మనం ఇప్పుడు ఏం కావాలంట, ఆ నియమము ద్వారా బ్రతకాలి, దేవునికి మంచి కలుగునగానే జీవాన్నిచ్చే ఆత్మ చేత బ్రతకాలి. మనము గత కాలంలో ఏం చేస్తామంటే దేవాది దేవుడు ఇచ్చిన జీవాన్ని మనం గమనించినప్పుడు ఆది మానవుని చేసి వారి యొక్క నాటకాలంలో ఏమి దేవం వారి యొక్క కలిగిస్తుంది. అయితే ఆ వ్యక్తి తన జీవితంలో ఆ పని చేసి ఆ జీవాత్మను పోగొట్టుకుని మరణానికి ఈరోజు మన జీవితాన్ని బ్రతికిస్తూ క్రీస్తు యొక్క ఆత్మ చేత మనం బ్రతకాలని మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ మన జీవితాల్లో మన గట్ల బ్రతకలో తెలియజేస్తున్నారు. క్రీస్తు యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి విడిపించను. హల్లెలూయా. ఈ క్రీస్తు అంతకుముందు పాపము చేత మరణం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది, క్రీస్తు యేసులో ఉన్న జీవమునిచ్చు ఆత్మ ఏం చేస్తున్నట్టు పాప మరణముల నియమం నుంచి మనల్ని విడిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలిగిన మళ్ళా జ్ఞాపకం చేస్తున్నట్టు. ఎందుకు ఈ మాట నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకు ఈ మాట ద్వారా మనం నిలబడుతున్నాడు. చక్కగా మనం వెళ్ళి గ్రహించుకునేటట్టుగా మనము ఆ గ్రహించగలిగిన ఆత్మతో మనము క్రీస్తుని పోలి నడుచుకునేటట్టుగా నిత్య స్వాస్థ్యంగా జరిగినట్టుగా సహాయం చేయడానికి దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు 5 వచ్చిన చూద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధులు లేదు. దేవుడికి మంచి క్రీస్తు యేసులో జీవముక్తి ఆత్మ ఉంది. శిక్ష వచ్చి ఏం చేసిందంటే మరణాన్ని తెచ్చింది. క్రీస్తు యేసునందున్న ఆత్మ చేత మనం బ్రతుకుతూ ఉంటే ఏ శిక్షా విధి కూడా లేదు అని పరిశుద్ధ లేఖనాలు కలవిస్తూ ఉంటాయి. తర్వాత చదువుతున్నప్పుడు నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుడు చేయజాలకపోయానో దానిని దేవుడే చేశాను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని శరీరాకారం చేసి ఆయన శరీరమందు మరణమునకు శిక్ష, పాపమునకు శిక్ష విధించను. పాప మరణముల నియమం నుంచి మనకు విడుదల కలిగిస్తుంది. క్రీస్తు యేసులో ఉన్న జీవమునికి ఆత్మ. ఆ నియమం ప్రకారం
దేవుడు ఇప్పుడు ఏం చేసుకున్నాడట, సొంత కుమారుడి పంపించి పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత పాప శరీరాన్ని ఆకారంతో పంపి ఆయన శరీరం ముందు పాపముకు శరీరం ఆపత్తి విధించబడుతుంది. ఆత్మ జీవాన్ని కలిగిస్తూ ఉంది. ఆయనలో ఉన్న ఆత్మ జీవాన్ని కలిగిస్తుంది. మళ్ళా జ్ఞాపకం చేస్తాడు, కంగారు పడకుండా శ్రద్ధగా వినండి. దేవుని మాట శ్రద్ధగా వినటానికి మనం మనసు పెట్టేటట్టు కానీ మీరు మనకు సహాయిస్తున్నారు. మంచి కలిగి ఈ ఆత్మ ద్వారా మీరు ఏం కావాలి, నిత్య జీవానికి అద్భుతంగా ఉండాలి. నిత్య స్వాస్థ్యంగా బ్రతకాలి అంటే దేవుని యొక్క వాక్యం అంటారు. ఇశ్రాయేలు వాక్యం అంటారు. ఇశ్రాయేలుకు దేని స్వాస్థ్యమును అంటున్నారు. దేవునికి మంచి కలిగిన ఈ స్వాస్థ్యం వాడబారంగా ఉండాలి. నిత్య స్వాస్థ్యం ఉండాలి అంటే మనలో క్రీస్తు యొక్క దేవునికి ఆత్మ మనలో ఉండాలి అని ప్రభు యొక్క లేఖనాలు కలిగిస్తూ ఉంది. ఆ ఆత్మ వచ్చినప్పుడు మనం ఏం చేస్తుందంటే పాప మరణ నియమముల నుంచి మనల్ని విడిచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగా. విడిచేస్తే ఆత్మ మనలోకి రావడానికి తండ్రి ఏం చేస్తూ వచ్చాడు, సొంత కుమారుని శరీరానికి శిక్షను ఈ పాప పరిహారం నిమిత్తం శిక్ష విధించబడుతూ వచ్చింది. మళ్ళీ చెప్తూ ఈ సత్యాన్ని మనం తెలుసుకుని జాగ్రత్త పడటానికి జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మళ్ళీ చదవమా 3వ ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలసి. అమ్మవిను ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చలేక ఆ పని చేస్తుంటే అయితే అది నెరవేర్చబడవలనని ఏం చెప్తూ వచ్చేదంటే నెరవేర్చబడవలనని పాప పరిహారం చేస్తాము. దేవుడు తన సొంత కుమార్తె పాప శరీరాకారముతో పంచి ఆయన శరీరం ముందు పాపమునకు విధించను. దేవునికి నమ్మ కలిగినగా నీతి ఇది నెరవేర్చబడుతుంది. ఇప్పుడు మన కొరకు ఏం చేసేది శిక్షను భరిస్తూ వస్తుంది. దేవునికి నమ్మ కలిగినగా అనగా మనము మరణములో ఉంటే క్రీస్తు యేసు ఆత్మ ఏం చేసి మనల్ని ఏం చేస్తుంది, జీవములోకి నడిపించి దేవుడికి మంచి కలుగునగా మరణం నుండి చెప్పింది. మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నది. అటువంటి ఆత్మ ఉన్నది కనుక తండ్రి నీ చిత్తమే నా ఎడల సిద్ధింపచేయి అని ప్రభు దగ్గర ప్రార్థిస్తూ వస్తుంది. మళ్ళా చెప్తూ ఉన్నారు, నేనైనా నీవైనా బాగుపడటానికి దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మన జీవితంలో మనము ఆ యొక్క జీవింప చేయాలనే ఆత్మ మనలో లేకపోతే ఎదుటి వారిని మనం ఏం చేస్తాం, ఇష్టం వెలివేస్తాం, నిందిస్తాం, అపహాస్యం చేస్తూ ఉంటాం, కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటాం, లేకపోతే ఇంకొక రకంగా చేసేవారుగా. కానీ ఈ వ్యక్తిలో ఉన్న ఈ జీవాత్మ ఏం చేసిందంటే కన్నీళ్లు గురిస్తూ వచ్చింది, నిందలు కొట్టివేస్తూ వచ్చింది, అవమానాలు కలిగిస్తూ వచ్చింది, క్షమాపణిస్తూ వచ్చింది, ప్రేమను పంచుతూ వచ్చింది. దేవునితో సహవాసము చేయడానికి, నిత్య జీవనకి పాత్రలుగా చేయడానికి ఈ ఆత్మ మన పరిస్థితి చేసి ఆశపడుతుంది. దేవునికి మంచి కలిగిన అందుకే అంటున్నారు, మనలో కలిగిన ఆత్మ మనలో ఉండాలి అంటే ఆ ఆత్మ ప్రజలు ఏం చేసినట్టే జీవింపజేస్తుంది. మనలో ఆ ఆత్మ ఉంటే మనము కూడా ఒక వ్యక్తి జీవించేటట్లుగా మన నోటి మాట గాని, మన కంటి చేతి గాని, మన ఆలోచన గాని, మన ప్రవర్తన గాని
మనం చేసే క్రియలే కానీ ఆ రీతిగా మార్పు నొందేగా ఉంటే ఒక వ్యక్తి నిలుచూసి పాప మరణ నియమములతో ఏమొచ్చింది? ఆ పాప నియమముతో ఏమొచ్చిందంటే మనిషికి మరణము రాకోకుండా నీలో ఇప్పుడు ఏ ఆత్మ ఉండాలి? ఆత్మ ఉండాలి. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే జీవింపజేస్తూ ఉంది. దేవునికి మనిషి కలిగిన కదా ఈ రోజు పొద్దున తెచ్చిపోతున్నారు, లేకపోతే ఈ రోజు కలలాడుకుని ఇవన్నీ దేవునికి అసాధ్యమని ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే వారిలో క్రీస్తు యేసు ఆత్మ లేని కారణంగా మళ్ళా చెప్తుంది. క్రీస్తు యేసు ఆత్మ ఒక వ్యక్తిని లేకపోతే సమాజాన్ని సంఘాన్ని జీవింపజేసే ఆత్మ మనుషులు లేని కారణంగా చూడండి. సౌలను చేస్తూ వచ్చాడు. ఒకనొక సమయంలో అతడు కొత్త మనసు అతనిలో చెప్పిందంట. అతడు ప్రవచించే వారితో కలిసి ప్రవచిస్తూ ఉన్నది. అదే సౌలు మరలా దావీదు కదా ఇష్టపడుతూ దావీదుని ఒక్క ఇంటి దెబ్బతో కొంచెం చంపేసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటి? ఇతరులో క్రీస్తు యేసులో ఉన్న జీవింపజేసే ఆ ఆత్మ తనలో లేదు కారణం. అర్థమైంది? వాళ్ళ జ్ఞాపకం చేస్తుంది. మనము రక్షకుడి యొక్క పిల్లలమై ఉన్నాం. ఆ రక్షకుడి యొక్క పిల్లలంగా మనం బ్రతకాలంటే మన జీవితం ద్వారా ఒక వ్యక్తి బ్రతక సౌలు యొక్క క్రియ ద్వారా ఒక వ్యక్తి నాశనాన్ని కోరుకుంటున్నాడు. సౌలు యొక్క ప్రవర్తన ద్వారా ఒక వ్యక్తి నాశనాన్ని కోరుకుంటున్నాడు. సౌలు యొక్క చూపు ద్వారా విషయపు పెట్టి ఒక వ్యక్తి నాశనాన్ని కోరుకున్నాడు. అందుకే చెప్తాను, నీ చూపు, నీ క్రియ, నీ ప్రవర్తన జాగ్రత్త చేస్తుంది. దేవునికి మంచి కలుగుతుంది. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నప్పుడు వారు కూడా మన కొరకు ఈ లోకానికి మరి రక్త మాంసములు కలిగిన దేవుని కొని మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఆకుల మధ్య మరి దేవుల మధ్య ప్రజల మధ్య సంచారం చేస్తూ తన జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని నామ మహిమార్థంగా మన కొరకు ఆయన పడిన ప్రయాసను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా తెలుసుకోవాల్సిన సత్యాన్ని మనం చేసి తెలుసుకున్నాం. చేసిన ఆత్మ తనలో ఉండి కనుక తనను చూసి పరిచయలు కానీ, తనను చూసి శాస్త్రులు కానీ, లేకపోతే సభ్యతలు కానీ ఇంకే ఎవరన్నా ఏళ్ళనగా మాట్లాడినా నీవు యజువులను లేకపోతే దెయ్యాలకు అధిపతి, ఇలా రకరకాల మాటలు అంతే ఉన్నాను. ఆ మాటలన్నింటినీ సహించింది జీవింపజేసే ఆత్మ క్రీస్తు యేసులో ఉండిన కారణంగా దేవుడికి మహిమ కలుగునగాక. మళ్ళా ఈ క్రీస్తు యేసు ఆత్మ జీవింపజేసే ఆత్మగా లేకపోతే యేసు ప్రభులు వారిని బంధించడానికి వచ్చినప్పుడు, పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారిలో ఉన్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే అంతని అతిరించి ప్రధాని చెవిని సగనడుగుతూ వచ్చాడు. ఈ ఆత్మ లేకపోతే ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి అంతే ఉంటారు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 జీవముల సైన్యాన్ని నా కొరకు పంపించగలదు. అయితే ఆయనలో ఏ ఆత్మ ఉందంటే జీవింపజేసే ఆత్మ. నేను నన్ను బంధిస్తే అనేకులు అందుకే అంటాడు, మోసే అరణ్యంలో సర్పముచ్చిన రీతిగా మనిషి కుమారుడు ఎత్తబడినప్పుడు అనేకులు ఆకర్షించగలుగుతారు. ఏంటి మహిమ కలిగినగా ఇప్పుడు ఆయనలో ఒకటే గురి, ఒకటి ఆత్మ ఏంటి? జీవింపజేసే ఆత్మ. దేనికి మహిమ కలిగినగా అని మళ్ళీ ఏ ఒక్కరైనా సత్యాన్ని తెలిసిన జాగ్రత్తని దేవుడు కోరుకుంటుంది. క్రీస్తు ఆత్మ నాకు దయచే, క్రీస్తు యేసులో ఉన్న ఆత్మ నాకు అనుగ్రహించి అర్థం చేసుకోండి. ఏంటి దానిలో ఉన్న దానిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? దానిలో ఉన్న సత్యం ఏంటి? ఏం చేసింది ఆ ఆత్మ? ఎరగకి అడుగుతూ మనం ఎరగకపోయినా
మన అవసరం ఏంటో మన ప్రభుకు తెలుసు కనుక జ్ఞాపకం చేస్తుంది. దేవుడికి మహిమ కలిగిన కనుక మరి క్రీస్తు ఆత్మ కలిగిన వారిగా మనం ఏం చేసే వారిగా ఉండాలి, ఏం చేసే వారిగా ఉండాలి. క్రీస్తు ఆత్మ కలిగిన వారిగా మనం ఏ రీతిగా ఉండాలి. ఒక వ్యక్తి పాప నియమంతో మరణించేటట్లు ఉండాలా, లేకపోతే ఒక వ్యక్తి మరి దేవుని యొక్క నియమంతో బ్రతికేటట్లు ఉండాలి. దేవునికి మహిమ కలిగి అలా జ్ఞాపకం చేస్తాను. ఆ నియమంతో ఇప్పుడు ఏం చేస్తూ వచ్చారంట చూడండి. నేను మళ్ళీ చేస్తాను. రెండవ వచనం, తీసివేసినందు నియమనిస్తూ ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. పాప మరణముల నియమము నుండి విడిపించింది. దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆ ఆత్మ మరొక వ్యక్తిని పాపము నుంచి మరణము నుంచి విడిపించేటట్టుగా మనలో ఆ ఆత్మ కార్యాభివృద్ధి నన్ను బట్టి, నా క్రియను బట్టి, నా చూపును బట్టి, నా ప్రవర్తన బట్టి, నా మాటలను బట్టి ఒక వ్యక్తి పాప మరణ నియమంలో చిక్కుకుపోయేటట్టుగా ఉండకూడదు. అంతే జ్ఞాపకం చేసుకుంటాను. వివేచించే ఆత్మ దేవుడు అనుగ్రహించే ప్రభావం. ఆ వివేచన ఆత్మ మనలో లేకపోతే మనం ఏం చేసుకుంటాం? ఒక వ్యక్తి మనల్ని బట్టి ఆ భూమిలోకి వెళ్ళిపోయేటట్టుగా, ఒక వ్యక్తి మరణంలోకి వెళ్ళిపోయేటట్టుగా చేసుకుని అటువంటి స్థితి నుంచి దేవుడు విడుదల కలిగి జ్ఞాపకం చేస్తాను. దేవుడికి నమ్మకలిగిన మళ్ళా చెప్తూ మనం జయించే వారిగా ఉండాలి. జయించే వారిగా మనం ఉండాలి అంటే మనం జయించడానికి కావలసిన సాధనమత దేవుని యొక్క వాక్యాన్ని మనము ధరించుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలిగిన ఆ వాక్యాన్ని మనము ధరించుకున్నప్పుడే, ఆ వాక్యాన్ని మన హృదయము ధరించుకున్నప్పుడే దేవునికి మహిమ కలిగిన వాక్యాన్ని హృదయము ధరించుకున్నప్పుడే మన జీవితంలో ఒక వ్యక్తిని మనము రక్షించగలిగేటట్టుగా ఉంటాము. దేవునికి మహిమ కలుగునగాక. అంతేకాదు ఆ వ్యక్తి జీవితము నిత్య వాస్తవంగా మార్చబడినట్లుగా ఈ యొక్క నియమం ప్రకారం, లేకపోతే ఈ ఆత్మ ద్వారా మనం బ్రతికేవారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. మళ్ళీ చేస్తున్నారు. ఆ తర్వాత చూస్తే ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని చేయజాలకపోవడం వారిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రము దేవుని చేయజాలకపోవడం వారిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రము బలి అర్పించు అన్నాడు. ధర్మశాస్త్రము బలి అర్పించు అన్నాడు. సరే, ధర్మశాస్త్రము చెప్పిన ప్రకారము కోడునో, పొట్టేలునో, గొర్రెనో, లేకపోతే మేకనో ఏదో దాన్ని తీసుకొచ్చి బలి అర్పిస్తూ, అయితే ఆ బలి అర్పణ ద్వారా మనిషికి మరి పరిపూర్ణమైన విమోచన కలిగినట్టు వరకు ధర్మశాస్త్రము దేవుని చేయజాలకపోయాను. ఇంకా మనకు అర్థమైతే గొర్రె ఉంది. ఆ గొర్రె మనకులాగా ఆలోచన చేసి ఆ గొర్రెని చూసి అత్యుపడి, లేకపోతే ఆ గొర్రెని చూసి దాన్ని తిప్పి వాడు కొట్టి ఇట్లా వేస్తా ఉంటాయి అంటే ఇంటికి అవి కొట్టుకోండి అన్నాడు. అయితే ప్రవచిస్తున్నాడు. మన వ్యక్తిగత జీవితాన్ని కనికరించి ప్రవచనాలు చేస్తుంది. పరిస్థితి లేఖనాల రాస్తే గొర్రెకి మధ్య వేగమని నడవంటాను అన్నాడు. అనగా గొర్రెకి మధ్య వేగాన్ని నడవంటాను. గొర్రెకి మధ్య ఉన్న వేగాన్ని కాపడి కనుగొని ఈ గొర్రె అన్ని గొర్రెలు తీసుకొస్తుంది, లేకపోతే ఈ గొర్రె అన్ని గొర్రెలకి కాపలా ఉంటుంది అని చూడగలుగుతారా? కాపడైనా ఉంటాడు. గొర్రెలు బంధన గురించి కాపడ నడిపించుకుంటాం. అయితే మరి ఇక్కడ ఏమన్నది? గొర్రెకు మధ్య యోగం కనుగొని. ఎందుకన్నాడు ఈ మాట? గొర్రెలు అనగా మనుషులేమో
ఈ మనిషికి భేదమును అనుకున్నది ఎవరంటే దేవుడు మాత్రమే. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ భేదమును కనుగొనే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ మనిషి మనస్సు మారకపోయినా ఆ పాపం పోవాలని ఏం చేస్తున్నాడు? ఏమి ఎరగని పాపం గొర్రెను తీసుకొచ్చి బలి చేస్తున్నాడు. ఏమి ఎరగని గొర్రెను తీసుకొచ్చి బలి చేస్తున్నాడు. ఇచ్చిన తర్వాత తన హృదయం మారిందా? మన ప్రవర్తన బట్టి ఎవరన్నా జీవింపజేస్తూ ఉన్నాడా? మళ్ళీ పోయి మళ్ళీ ఏదో తప్పు చేస్తుంది మళ్ళీ ఇంకొక బలి తెచ్చి అర్పిస్తూ ఈరోజు హృదయాన్ని తాకుతూ, హృదయాన్ని సరిచేస్తూ, హృదయాంతరంగాన్ని శుద్ధీకరిస్తూ ప్రభు మనకు సహాయం చేస్తూ మాట్లాడుతుంది. క్రీస్తు వేసినందున ఆత్మ చేత మనము బ్రతకాలి అంటే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఏ ఒక్కరైనా యాజకుడు ఉన్నాడు. యాజకుడు తన పాప పరిహారం బలి తీస్తాడు. ఆ బలి పట్టుని బలి చేస్తాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ కట్టెలు చేస్తాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ బలి చేస్తూ చక్కగా బలి చేస్తూ ఉంటాం. ఇప్పుడు బలి అయిపోతుంది. ఈ గొర్రెలు కానీ, మేకలు కానీ, పుట్టేలు కానీ ఇవన్నీ ఏమైపోతుంది? బలి అయిపోతుంది. మళ్ళీ తప్పు చేశాడు కాబట్టి మళ్ళీ క్రీస్తు యేసు ఆత్మ పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించే ఆత్మ. ఆ ఆత్మలో పాపము లేదు. ధర్మశాస్త్రము దేవుని చేయజాలకపోయాను, దానిని దేవుడు చేయలేదు. ఈ ఆత్మతో పాపము లేదు. ఈ ఆత్మలో కల్మషం లేదు. ఈ ఆత్మలో అసూయ లేదు, ద్వేషము లేదు, ఈర్ష్యం లేదు, మరి కపటము లేదు. అందుకే మనలో ఏముండాలంటారంటే క్రీస్తు యేసు ఆత్మ మనలో ఉన్నదో లేదో. ఇప్పుడు ఏం చేస్తాడు? గొర్రెకు మధ్య భేదమును కనుగొంటాడు. చూడండి, ఈ క్రైస్తవ జీవితం ఎంతగా మార్పు చెందవలసిన జీవితంగా ఉందో, క్రీస్తును అనుసరించే జీవితం ఎంతగా మార్పు చెందవలసిన అవసరత ఉందో అనుకుంటా. నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవునితో గడిపాను. దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడాలి, దేవునికి మహిమకలుగునుగాక అనగా ఇప్పుడు మనం ఏం చేయాలి? నిత్య స్వాస్థ్యంగా ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిత్యుడైన దేవుని దగ్గర మన జీవితం ఆయన స్వాస్థ్యంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తు యేసు ఆత్మ కలిగిన వారిగా బ్రతకాలి. ఇప్పుడు ఆత్మతో ఉన్న విలువెంతో జ్ఞాపకం చేస్తే, ఆ ఆత్మకు ఉన్న గొప్పతనం ఎంతో, మంచితనం ఎంతో జ్ఞాపకం చేస్తే మంచి ఆత్మగా మళ్ళీ పొరపడ్డానికి గొర్రెను మేకను తీసుకొని బలిస్తారు. ఆయన మన కొరకు ఒక్కసారి బలియాగం దేవుని నామం ఇంకున్న మన జీవితంలో ఏం కోరి దేవుడి మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకున్న మన జీవితంలో ఏది కోరి, ఏది ఆశించి దేవుడి మాట జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని పరిశుద్ధిని కనుక దేవుడు పరిశుద్ధులైనది. పరిశుద్ధత కోరి ఇంకేమి అనే కొరకు పరిశుద్ధత కోరి మనలో పరిశుద్ధత కోరి చెప్తూ దేవునికి మహిమ కలుగునుగాక. సౌలుని జ్ఞాపకం చేశాడు. సౌలు ఆ క్షణంలో పరిశుద్ధుడిగా ఉన్నాడు. రక్తం మనకు తనలోకి వచ్చింది. ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేత ప్రవర్తిస్తున్న ఈ వ్యక్తి మళ్ళీ ఏమైపోయేది? మళ్ళీ చెడిపోతూ, మళ్ళీ పడిపోతూ. అయితే దేవుడు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనల్ని జీవింపజేసే ఆత్మ
మనలో ఉండాలి ఉండాలి. లేకపోతే సచ్చిన ఆత్మ, సచ్చిన స్థితి సౌలులో ఉన్నట్లుగా మన బ్రతుకు ఉండదు. జీవింపజేసే ఆత్మ చేత దినదినం నూతనంగా మన జీవితాన్ని కొనసాగించినట్లుగా, నూతన జీవాన్ని కలిగి వచ్చినట్లుగా మనం ముందుగాక. ఈ వాక్యం ద్వారా మనం తెలుస్తున్న సత్యాన్ని బట్టి మనలో మనము ఏ రీతిగా దేవుని వాక్యమే కార్యాభివృద్ధి కలిగించినట్టుగా మనము ప్రభుకు అప్పగించుకోవాలని కూడా ప్రభు చేసుకుంటాం. తర్వాత విషయాలు చూద్దామా. శరీరానుసారమైన మనసు, శరీర విషయముల మీద ఆ మనసు కలిగిన వాళ్ళు మనసుంచేవారుగా ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంటారు. ఇప్పుడు సౌలులో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? శరీరానుసారమైన ఆత్మ. శరీరానుసారమైన ఆ ఆత్మ ఏం చేస్తుంది? తన శరీరాన్ని తన యొక్క బాగోగుల్ని జ్ఞాపకం చేసుకుని ఎదుటి వ్యక్తికి సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అనే కలిసి ఈ శరీరానికి ఏమవుతుందంటే ఉత్పన్నాది శరీర కార్యముల మీద మనసుంచే ఆత్మ. శరీర కార్యముల మీద మనసుంచే ఆత్మ, శరీర కార్యముల మీద మనసుంచే ఆత్మ ఏమవుతుందంటే మనిషించరు. కాబట్టి ఆత్మానుసారులు ఆత్మవిషయం మనసుంచరు, శరీరానుసారమైన మనసు ఆనందమ్మ. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. గమనించిన దావీదుడు ఏముంది అని మనం చూసినప్పుడు ఆత్మానుసారమైన మనసు. ఈ ఆత్మానుసారమైన మనసు ఏం కలగాలని కోరుకుంటున్నాడు? ఇవన్నీ జరుగుతున్నాడు సమాధానం. ఆ జీవాన్ని సమాధానాన్ని కోరుకుంటుగా దావీదు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేస్తూ దేవుని కృపను మనం అందుకని రెండుగా ఉండడానికి దావీదు చేసిన ప్రార్థనలను ఇప్పుడు కీర్తన గ్రంథం 51 అధ్యాయం 11వ వచనం. నేను పరిశుద్ధాత్మను నా యొద్దనుండి తీసివేయుము. నేను పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయుము. ఎవరిది ఆత్మ? దేవుడిది. నేను పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయుము. ఎందుకు చెప్తూ ఉన్నాడు ఈ మాటలు అని చూసినప్పుడు మనం గమనిస్తాం. తర్వాత ప్రశ్నలు చదివిస్తారు. 13 జీవింపజేసే ఆత్మ, ఆత్మానుసారమైన మనసు జీవింపజేసింది, సమాధానాన్ని కలిగించింది. ఇప్పుడు దావీదు భక్తుడు కూడా మీ ఆత్మను
నాలో నుంచి తీసివేయద్దు. ఆ పరిశుద్ధాత్మను నాలో నుంచి ఉంచినప్పుడు ఏం చేస్తారంట? అప్పుడు అతిక్రమములు చేయని వారికి నీ త్రోవలను బోధించగలను. సౌలులో ఉన్న ఆత్మీయ తన కుమారుడు కానీ తన కుమార్తె కానీ అతిక్రమములు చేసేటట్టుగా బోధిస్తూ అట్లయినా కానీ రాజులు చంపేటట్లుగా మీరు సహకరించండి అన్నట్లు బోధిస్తూ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తుందంటే ప్రేమనిస్తుంది, సమాధానం. ఆ సమాధానం కలిగించే దానిలో ఉంటే నేను ఏం చేస్తానంటున్నాడు? అప్పుడు అతిక్రమము చేయ వారికి నీ త్రోవలను బోధించగలను, పాపులను నీ తట్టు తిరుగుదురు అనేది క్రీస్తు వేసుకున్న ఆత్మ మనలో అతిక్రమములు చేయవారికి బోధించడం, అతిక్రమములు చేయవారికి బోధిస్తూ ఆయన పలుకుతూ తెలుసుకుంటున్నారు. తండ్రి మీరేం చేస్తున్నారు? మీరెవరు? వారెవరు ఉన్నదా అతిక్రమం చేస్తూ ఉన్నారు. అతిక్రమం చేసే వారికి బోధించినట్లుగా తండ్రితో చేస్తున్నారంటే మీరెవరు? ఎందుకంటూ ఉన్నాడన్నమాట. ఆ అతిక్రమం చేసే కళ్ళు తెరవబడతాయి. నేను చిలువేసి చంపుతూ ఉంటే మీరేమంటున్నాడు? మీరేం చేస్తున్నారో ఆయన ఏమైందంటే జీవింపజేసే ఇప్పుడు ఆ మాటను బట్టి ప్రజల మనసులు ఏమైనా ఆయన ద్వారానే మనకు జీవము దొరుకుతుందని ఆ తర్వాత మాట చెప్తే నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండేది. ఆయన మాట ఏం చేసింది? జీవింపజేసి మళ్ళా ప్రభు మనల్ని అడుగుతూ మనము ఆత్మనే అంటే ఆ ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి? ఆ ఆత్మ ఏం చేస్తూ ఉంది? ఆ ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ ఎప్పుడు మనకు లభిస్తూ ఉందో జరిగి జాగ్రత్త పడటానికి ఆత్మ ఆ ఆత్మ ఏం చేస్తున్నట్టు అతిక్రమం వారికి బోధిస్తుంది. తప్పిపోయిన పాత్రను మీ చెట్టు తిరుగుతుంది ఆత్మ ద్వారా. కనుక నాకు ఈ ఆత్మను దయచే ఈ ఆత్మ ఎద్దరంటే తీసివేయద్దు. ఈరోజు మనతో మీరు క్రీస్తు యేసుకు కలిగిన ఆత్మ చేత నడిపించబడే వారిగా మనం ఉన్నట్లు దేవుడు సహాయం చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా క్రియ ద్వారా, నా మాట ద్వారా, లేక నా చేతి ద్వారా ఏం జరగాలి? మరొక వ్యక్తికి సమాధానం కలగాలి, జీవము కలగాలి. దావీదు చెప్పింది కూడా అదే. ఈ ఆత్మను ఆలోచించినప్పుడు అతిక్రమం వచ్చే వరకు బోధిస్తుంది. అప్పుడు మీ చెట్టు వారు తిరిగి రోజు నీకు చెప్పిన మాట యుగాలు ఆయనతో నువ్వు గడపదాన్ని, యుగాలు ఆయనతో నువ్వు ఆనందించడానికి తెలియజేస్తున్నాను. ఆ ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మని సమాధానం ఇచ్చేవాడిని ప్రతి ఆత్మను పొంది సమాధానం లేకుండా ప్రతి ఆత్మను పొంది ఒక వ్యక్తి జీవించేటట్లుగా మన క్రియ, మన మాట, మన చూపు, మన తలంపులు లేకుండా ఉంటే ప్రయోజనం ఏమన్నా ఉందంటే ప్రయోజనం లేకపోగా ఏం జరుగుతూ వచ్చింది? సౌలు యొక్క జీవితంలో శరీరానుసారమైన ఆత్మ తనలో ఏం చేస్తూ వచ్చింది? మన తాను
కనుక శరీరం మనకు మరణమును నడిపించేదిగా ఉంది. పౌలు యొక్క మనసు ఎక్కడికి నడిపించిందండి? మరణానికి నడిపించింది. దావీదు యొక్క మనసు ఎక్కడికి నడిపించిందంటే జీవానికి నడిపించింది. దేవునికి మనసు కలిగిన కాక మంచి దేవుడుగా, మందులు కలిగిన దేవుడుగా మన జీవితంలో మన స్థితి పడిపోయిన దావీదు గుడారం వల్లే ఉన్న మన స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని సత్యదేవుడు నిజమైన గుడారముడు ఆయన మనకు సహాయం చేస్తూ మనతో మాట్లాడుతూ దేవునికి మహించలేక మళ్ళీ జ్ఞాపకం ఇచ్చిన ఆత్మ మన జీవితాన్ని బలపరిచే ఆత్మగా చదువుదాము. 7వ నుంచి శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడినారు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరవి. ఆ ఆత్మ దేవుని కూడా సంతోషపరచట్లేదు. దేవుని ఆత్మ మీరు నివసించి ఉన్నారుగా, మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావము కలవారు కారు. ఆత్మ స్వభావం నుంచి జీవింపజేసే స్వభావం, ఆత్మ స్వభావం నుంచి సమాధానపరిచే స్వభావం, ఆత్మ స్వభావం నుంచి అతిక్రమం చేస్తున్న వాడికి ఆయన చర్చించే స్వభావం. కనుక మరి అది మనలో ఉండే జాగ్రత్త. ఎందుకంటే నిత్యోత్సవముగా నిత్యుడైన దేవుడిని మనం బ్రతకటం మన జీవితంలో మనం తెలుసుకోవాలి. మాకు సహాయం చేస్తూ ఉంటారు లేబడి. కాగా శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపరచనేరడం. ఆత్మ నాకు బోధిస్తుంది. స్వభావం ఎట్లా ఉన్నట్టు శరీర స్వభావము ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. ఆత్మ బోధిస్తుంది. మనకు నివేసిన ఆ ఆత్మ జ్ఞానం మనకు రాలేదు. రాని కారణం ఆత్మ బోధిస్తూ ఉన్నప్పుడు శరీరం ఏం చేస్తుందంటే ఆత్మకు దానికి ఆకలిపోకుండా శరీర కార్యాలు చేపించేదిగా ఉంది. నువ్వు శరీర వస్త్రాన్ని పట్టుకోవాలి అంటే ఈ శరీరం మనకు ఏం చేసిందంటే శరీర కార్యము కొరకు కలిగిన వస్త్రాన్ని తెలిసిందిగా లేదు. నీ కన్నులకు కాటుకు పెట్టుకోవద్దు, నీ కన్నులకు పెట్టుకునే కాటుకు నా యొద్ద ఉంది. శరీరానుసారమైన మనసుని చేసినట్టు శరీరానుసారంగా నడిపించి నీ కన్నులకు కాటుకు పెట్టుకుంటాను కదా, తీసుకోవాలని చేసుకోవద్దని కాటుకు నా యొద్దంగా అనేది మన ఈ మనసు ఏం చేస్తుంది చెబుతుంది. దేవుడు మనలో ఉన్న ఆత్మ ఏమంటే శరీరక ఆత్మ కాబట్టి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే శరీరం గురించి ఆలోచిస్తుంది. మీరు శరీరపు ఆత్మ ఏం చేస్తున్నట్టు మంచి మరణానికి నడిపిస్తుంది. జాగ్రత్తగా అంటే మీరు ధన్యులం కావటానికి జ్ఞాపకం చేస్తుంది. ఆయన వాక్యాన్ని దేశం వారి ధన్యులం కావటానికి జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క వాక్యంలో నీ కన్నులు యువ కన్నుల వల్ల అంటే ఒక అందమైన కన్నులు గాను లేదా దుఃఖారావం చేసే కన్నులు గాను ఈ కన్ను కనబడుతుంది. పోలిస్తూ వచ్చారు. నీ చదవలు ఎర్ర నీళ్ళు పోయి అని దేవుడే చెప్తూ ఉన్నా, దేవుడి ఆత్మ చెప్తూ ఉన్నా. అయితే శారీరక మనసు ఏం చేస్తుందంటే నా పెదవుని ఎర్రని నీళ్ళతో కూడేస్తున్నాడని ఈ పదవులు తిరిగేస్తుంది. వేసుకునేటట్టుగా శారీరక మనసు చేస్తున్నాం. ఆ మనసు ఎక్కడ తీసుకెళ్తుందంటే మా నాయకు తీసుకెళ్తుంది. అయితే కనులు తెలిస్తే దేవుని మాటను గ్రహించుకుని జాగ్రత్త పడదాం. ఆయన మాటను గ్రహించుకున్న కలది దేవుని సంతోషపడతాం. గ్రహించుకోలేనప్పుడు దేవుడు మాత్రం కూడా
సంతోషపెట్టలేదు అని చెప్పింది. ఫలవర్త అంటే నా ఫలవర్తను చెప్పి నేను సంతోషపడుతున్నారు. లేకపోతే ఆయన ఫలవర్తన గురించి అది ఎట్లా ఉంది అన్నాడు, చక్కగా ఉంది అని, అన్నిటిగా ఉంది అని. శారీరక మనసు ఏం చేసినప్పుడు శరీరపు ఆలోచన చేత మనకి చంపివేస్తుంది. పిల్లల జాగ్రత్త, అతి జాగ్రత్తగా ప్రభు నుండి విశ్వాసించి బ్రతుకుతుంది. మనల్ని నాశనం చేసుకునే సహాయం చేస్తుంది. అది కాకుండా ఈ ఆత్మ జీవింపజేసే ఆత్మ, ఈ ఆత్మ జీవింపజేసే ఆత్మ వచ్చే దేవుని మాట నీలో జీవింపజేసే క్రీస్తు యొక్క ఆత్మ లేని కారణంగా శరీర ఆత్మ నీలో ఉంది. శరీర జీవం కంటే నడిపించేదిగా ఉంటుంది, నడిపించేదిగా ఉంటుంది. ఇంకొకటి స్థితిని కలిగించి దేవుడు సహాయం చేసి దేవుడు చెప్తూ ఉన్నా. దీని ద్వారా ఎవరెవరు బ్రతకాలంట? నీవు దేవుని ఆత్మ అంటది నీ పాదములు, నీ పాదరస్తులు యొక్క అందంగా దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు. దేవుని ఆత్మ అనుభవిస్తే దేవుని స్వభావం దేవుడు మాట్లాడు. ఈ కనులకి కాటికి నాయకుడు ఉంది, కాటికి పెట్టుకో అన్నాడు అనుకో. ఇప్పుడు ఏ స్వభావం? ఆత్మ స్వభావం అంటే ఏం చేస్తుంది? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలగాలి. ఆత్మ స్వభావంతో చూసేవారు అదే చెప్పాను. తర్వాత శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా చూసి ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు ఆడు. చూస్తే మూడవన్న ఎడల వీరికి పాపవిషయమైన ఉత్తమైనది, కానీ మీ ఆత్మ నీటి విషయమై దేవుని కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగుతుంది. అందరికీ దేవునికి మహిమ కలుగుతుంది. ఆత్మ ద్వారా అందరూ వాడే ఆయన వాడ. దేవుడే వచ్చి చెప్తూ ఉన్నప్పుడు ఈ శారీరక మనసు, శారీరక ఆత్మ చేస్తున్నట్టు శరీర కార్యం మనసు పెట్టి ఆత్మ కార్యముల మీద మనసు పెట్టి క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన ఆ ఆత్మ మనల్ని బలపరచాలి. ఆ ఆత్మ ద్వారా మనము మన ఇంటి వారు కట్టబడాలి. కట్టబడేటట్లుగా మన జీవితాన్ని దేవుడే మన కృప అనుగ్రహించి జీవించినందుకు దేవుడు మహిమ కలుగున దాకా దేవుడు పరిశుద్ధ వర్గాన్ని మన జీవితంలో జీవించిన దాకా